సినీ నటుడు హీరో నిఖిల్ సిద్ధార్థ టీడీపీలో చేరినట్లు ప్రచారం జరుగుతుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో నిఖిల్ టీడీపీ కండువా కప్పుకున్నారు. నిఖిల్ మామ మద్దులూరి మాలకొండయ్య యాదవ్ బాపట్ల జిల్లా చీరాల నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ టీడీపీలో చేరారనే వార్తలు వస్తున్నాయి. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స్టార్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందిన నిఖిల్ ఇప్పుడు స్వయంభూ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. హీరో నిఖిల్ సిద్ధార్థ్ యాదవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇక నిఖిల్ చేరుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నిఖిల్ మామయ్య కొండయ్య యాదవ్కి టీడీపీ చీరాల టికెట్ కేటాయించింది. దీంతో నిఖిల్ కూడా ఈ మేరకు ట్వీట్ చేసి తన మామయ్యకి సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. నిఖిల్ టీడీపీలో చేరలేదని, కేవలం ఆయనకు సపోర్ట్గా మాత్రమే అక్కడికి వెళ్లారని ఆయన టీం వెల్లడించింది.